మంచిదండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి, మరి అలాగనే సేవకులు బ్రహ్మనాయుడు పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనములు. కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనములు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నారా? పండగ ఎలా చేశారు? ఈస్టర్ పండగ ఎలా చేశారు? అందరూ బాగా చేశారా? ఆ ఈస్టర్ పండగ లేకపోతే మన పరిస్థితి ఏంటి? క్రీస్తు యొక్క పునరుద్ధానము లేకపోతే మనము సువార్త ఎంత ప్రకటించినా ప్రయోజనం ఉందా? ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ప్రభు మృత్యుంజయుడయ్యి నా పిల్లలు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అని గ్రహించి మనందరికీ కూడా కొన్ని ఆధారాలు పెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడైన తర్వాత 40 దినాలు ఎంతమందికి కనపడ్డాడు? దగ్గర దగ్గర ఒకేసారి 500కి పైగా కనపడిన సందర్భం కూడా మనకుంది. అంటే ఈ యొక్క ఆధారాలన్నీ కూడా ఎందుకు దేవుడు మనకి ఈ రీతిగా మన చేతిలో పెట్టాడు అంటే, సమాజము మనల్ని ఏం చేస్తుంది? ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు, మీ యేసు ఎక్కడ తిరిగి లేచాడు, ఏంటి ఆధారాలు ఏంటి అంటే, మనకు ఆధారాలు ఉండాలా లేదా? భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఎక్కడ నా పిల్లలు ఇబ్బంది పడతారో అని చెప్పేసి మనకేమిచ్చాడు? బలమైన ఆధారం ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి మనలను నిత్యము బలపరుస్తూ ఉన్నాడు. చూడండి దైవ గ్రంథంలో, ఎందుకంటే సమాజము ఎలాంటిది అంటే, సత్యాన్ని ఎప్పుడూ కూడా సమాజం ఏం చేస్తూ ఉంటుంది? సత్యాన్ని కప్పిపుచ్చాలని చూస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే, దీనిని ఎలాగా మాఫీ చేయాలా అని చెప్పేసి ఎప్పుడు ఆ కాలములోనే అనేకులు ప్రయత్నం చేసినట్లుగా కూడా మనకి తెలుసు. ఎందుకు ఇదంతా వారు చేశారు అంటే, వారందరికీ కూడా ఈ యొక్క సత్యము అందరూ తెలుసుకుంటే అపవాదికి ఎవరు కూడా వాడి యొక్క క్రియలు, వాడి కార్యాలు, అపవాది కార్యాలు చేయటానికి ఎవరు ఉండరు అని చెప్పేసి వాడు ఈ యొక్క ప్రభు యొక్క పునరుద్ధానాన్ని కప్పిపుచ్చాలని ఆ కాలంలోనే, అప్పుడు ఆ రోజుల్లోనే వాడు ఒక గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. ఇలాంటివి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి దేవుడు ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మనకి ఆధారుగా బలమైన సాక్ష్యాలు మన చేతిలో దేవుడు పెట్టాడు. ఈ సందర్భాన్ని నేను ఎందుకు మీ మధ్యకి అంటున్నాను అంటే, మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యం పట్ల ఎలా జరుగుతున్నాయో ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఒక ప్రూఫ్ ఉంటేనే నమ్మే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ప్రూఫ్ ఉన్నా కానీ దానిని ఏదో ఒక విధంగా మాయ చేయాలని చేసే పరిస్థితులు కూడా మన ముందుకి వస్తూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఏఐ యాప్ ఒకటి వచ్చింది కదా. దాని ద్వారా ఇప్పుడు భవిష్యత్తులో మన పిల్లలు అంటే ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అంటే, లేనివి సృష్టించటము, అంటే మనుషులు చేసే పని ఒక రోబో ద్వారా చేయించటము. అలాగనే నాలాంటి మనిషి ఇప్పుడు ఇక్కడ ఇట్లా బోధిస్తున్నాం కదా, ఇలాంటి మనిషినే ఇప్పుడు నేనే చూసి ఇది నేనే అనుకునే స్థితికి వచ్చేస్తుంది అనమాట. అంటే అలాంటి మాయా ప్రపంచంలో మనము ఉన్నాము. ఇంకా ముందు ఇలాంటి మాయా ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ కాలంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి, అంటే ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఒక తప్పుడు ఆలోచన చేయడానికి మరి చాలామంది కూడా పూనుకొని ఉన్నారు. చూడండి సందర్భం మనము చూసుకుందండి. మత్తయి గారు రాసిన సువార్త, ప్రభువు పునరుద్ధానము సంగతి మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ. మగ్దలేని మరియ గారు వెళ్ళి తను వచ్చి ఎలా సువార్త పరిచర్య చేసిందో ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను అంటే, సత్యాన్ని ఏం చేయడానికి చూస్తారు? కప్పిపుచ్చటానికి సమాజంలో అనేకులు ఉంటారు. అప్పుడే ఉన్నారు అంటే ఇప్పుడు ఉండరా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మరణించి సమాధి పెట్టి
అదంతా చూశారు. ఆ ఖాళీ సమాధి ఉన్నాళ్ళకే వాళ్ళందరికీ కూడా ఏమైంది, దీనిని మమ్ములని ఎలాగా మాయ చేసి ఈయన వెళ్ళిపోయాడో, వాళ్ళ శిష్యులు వచ్చి ఎలా తీసుకెళ్లారో అనే ఒక విషయాన్ని తెలియజేయడానికి వాళ్ళు వేస్తున్న ఒక ఎత్తుగడని మనము దైవ గ్రంథంలోనికి వెళ్ళి మనం కనుక చూసుకున్నట్లయితే, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 11వ వచనం చూడండి. వారు వెళ్ళుచుండగా కావాలి వారిలో కొందరు. ఎవరు వెళ్ళుచున్నారు అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యానని సమాజంలో చూసిన ఇక ఉన్నారు కదా శిష్యులు వీళ్ళందరూ కూడా సమాజానికి తెలియజేస్తూ, అధికారులకు తెలియజేస్తూ, మరి దేవుడు ఎంతో గొప్ప కార్యము ఇదిగో నా ప్రభువు చెప్పాడు అని చెప్పేసి వారందరూ కూడా బలమైన విశ్వాసంతో అనేకులకు చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకుడితో చెప్పారు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు ఏమిచ్చారంట, చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పండి. ఏం చెప్పమంటున్నారు ఇక్కడ? సమాధిలో యేసుక్రీస్తు వారు ఉండగా శిష్యులు వచ్చేసి అంట ఆయనని ఎత్తుకుపోయారు అని చెప్పేసి చెప్పమని ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు సమాధి దగ్గర కావలి ఉన్నారు. సమాధి దగ్గర ఈ కావలి ఉన్నవారితో వారికి ఏమిచ్చారు? ద్రవ్యమిచ్చి. అబద్ధాన్ని చూడండి, ఎప్పుడు జరిగిన ఆ గంటల వ్యవధిలోనే దీన్ని ఎలా మాఫీ చేయాలా అని చెప్పేసి ఎలా చూస్తున్నారో చూడండి. చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయినని మీరు చెప్పండి. ఏమంటే నిద్రపోయేవాడికి పక్కన ఏం జరుగుతుందో తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు మెలకు కలిగి చూస్తే, మెలకు వచ్చిందనుకోండి, అప్పుడే కదా తెలుస్తుంది ఏమని, ఆయన ఎత్తుకొని పోయారని. మేము నిద్రపోవుచుండగా, ఇక్కడ విషయం అర్థమవుతుందా? నిద్రపోవుచుండగా వారి శిష్యులు వచ్చి ఆయనని ఎత్తుకొని పోయారు అంటున్నారు. ఎలా తెలిసింది వీళ్ళకి నిద్రపోతున్నప్పుడు? ఇప్పుడు మెలకు వచ్చిందనుకోండి, మెలకు వస్తే ఏం చేస్తారు? ఖచ్చితంగా అడ్డగిస్తారు, అంతే కదా. మెలకు వచ్చినప్పుడు ఎవరైనా కానీ ఇంట్లో దొంగ పడుతున్నాడు అనుకోండి, మెలకు వస్తే మనం ఏం చేస్తాం? తీసుకుని పోని అని అలానే చూస్తూ ఉంటామా? ఖచ్చితంగా ఏం చేస్తాము? అడ్డగిస్తాము. వీళ్ళు ఎలా క్రియేట్ చేశారో చూడండి. వారికి చాలా ద్రవ్యం ఇచ్చి ఇలా చెప్పమని చెప్పారు. అయినప్పటికీ ఆల్రెడీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు సమాజంలోనికి వెళ్ళారు. ఇక్కడ ఈ సందర్భాన్ని ఇట్లానే జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఇలాంటి తప్పుడు పనులు అపవాది ఎప్పటికీ కూడా చేస్తూ ఉంటుంది. అంటే సత్యాన్ని సమాధి చేయాలని చూస్తూ ఉంటుందని అప్పుడే దేవుడు ఎరిగి, నా పిల్లలకి భవిష్యత్తులో కొన్ని రుజువులు నేను ఇవ్వాలి, వారికి నేను కొన్ని ఆధారాలు ఇవ్వాలి. ఎందుకంటే రేపటి రోజున మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతారు అని చెప్పేసి దేవుడు ముందుగానే భవిష్యత్తు తిరిగిన దేవుడు తెలుసుకొని మనందరి కోసము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మరి మనందరికీ చేతిలో పెట్టి ఆ సాక్ష్యాలను మనం ఒకసారి పరిశీలిద్దండి. దేవుడు మనకి ఏమేమి ఆధారాలు ఇచ్చాడో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎందుకంటే సత్యాన్ని ఆటంకపరిచే పరిస్థితులు ముందు ఇంకా రాబోతూ ఉన్నాయి. అంతకంటే ముందుగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. చూసి కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళదాండి. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అకపడుచు దేవుని రాజ్యమును గురించి ఏం చేశాడు? బోధించుచున్నాడు. అనేక ప్రమాణములు, రుజువులు ఏమంటే చూపించాడా లేదా? ఇవన్నీ కూడా చూద్దండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం రండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. క్రీస్తు పునరుద్ధానము గురించి ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయో ఒక్కసారి. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది అనాలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. లేరా? ఖచ్చితంగా నా ప్రభువు మృత్యుంజయుడయ్యాడు అని ఎవరు నమ్మగలుగుతారంటే సత్యం పట్ల సరైన నమ్మకం కలిగిన వారు, ప్రభు పట్ల విశ్వాసం కలిగిన వారు. అవిశ్వాసులు లేరా? అవిశ్వాసులు ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైనా నువ్వు పోయి చూసొచ్చావా పరలోకం అంటే ఏమన్నా మాట్లాడతారా? ఏం మాట్లాడరు. ఇదిగో నా సాక్ష్యాలు ఉన్నాయి, నా ప్రభు మృత్యుంజయుడు అని చెప్పేసి మనము మాట్లాడాలని ఈ సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మన ఎదుట పెట్టాడు దేవుడు, మన చేతిలో పెట్టాడు. కాబట్టి చూడండి 15వ అధ్యాయం చూడండి, మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మొదటి నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలనే ఆ సువార్త వలనే రక్షణ పొందువారయ్యుందురు. సంఘము పరిస్థితిని అంటే పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ 3 కూడా చదవమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది మన విశ్వాసము. పౌలు గారు సంఘానికి ఎందుకు తెలియజేస్తున్నాడంటే అనాలోచనతో, అంటే నమ్మక. ఇప్పుడు చూడండి, కొంతమంది రెగ్యులర్గా ఏదో ఆచార సంబంధమైన అలవాటుగా అలా వస్తూ వెళుతూ కూడా ఉంటారు. కానీ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని, క్రీస్తు పునరుద్ధానం గురించి ప్రకటించాలని, ఆయన సమాధి అంటే ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడని, ఆయన ఖచ్చితంగా 3వ దినమున లెగుస్తాడు అని చెప్పేసి మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మన విశ్వాసం ఏంటంట? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం ఏమయ్యాడు? మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎవరి కోసం చనిపోయాడు? మన పాపాల నిమిత్తం చనిపోయాడు. ఆయన సమాధి చేయబడింది ఎవరి కోసం? మన కోసం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ ఆధారాలు, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడయ్యాడు, లేపబడ్డాడు అనేదానికి, లేపబడిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడు అనేదానికి ఇక్కడ కొన్ని ఆధారాలు మనకు దేవుడు తెలియజేస్తున్నారు. చూడండి, చదవమ్మా అక్క, చదవండి. ఆయన కేఫాకును తర్వాత 12గుని కనబడెను. శిష్యులకు కూడా అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడ్డాడు. ఎంతమందికి? ఇంకా పైనే 500 కంటే ఎక్కువ మంది వారికే కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించున్నారు. అప్పుడు పౌలు గారు చెప్తూ ఉన్నాడు, అనేకులు ఉన్నారు, కొందరు నిద్రించి ఉన్నారు. తరువాత ఆయన యాకోబుకును, యాకోబు అంటే ఎవరైనా? యాకోబు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాళ్ళ తమ్ముడు. యాకోబు గారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఈ విషయాన్ని కొన్ని సంస్థల వారు లేకపోయినప్పటికీ కూడా ఇది ఇక్కడ వాస్తవం. యాకోబు గారు ఎవరు? యేసుక్రీస్తు వారి తమ్ముడు, సహోదరుడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణము జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నాడు తెలుసా? యాకోబు గారు ఆ యొక్క ప్రభుని శిలువ వేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఉన్నాడు. కానీ ప్రభువు చనిపోతూ కూడా, అమ్మా ఇదిగో నీ కుమారుడని యోహాను గారిని ఎందుకు అప్పచెప్పాడు? అప్పటికి యాకోబు గారు ప్రభువుని అంగీకరించలేదు.
ప్రభువుని ఎరుగలేదు, ఆయనని నమ్మలేదు. అంటే ఈయన ద్వారా రక్షణ మార్గం ఉంది, ఈయన ద్వారా నాకు నిత్య జీవం ఉంది అనే విశ్వాసాన్ని ఆయన స్వీకరించలేదు. అప్పటికి ఆ యాకోబు గారికి కూడా కనపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఉందా? ఆయనకి కూడా కనపడ్డాడు. ఎందుకంటే యాకోబు నలుగురు ఉంటారు. ఈ యాకోబు గారు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహోదరుడు. ఆయనకు కూడా కనపడ్డాడు. చదవమ్మా. కనబడును. అటు తరువాత అపోస్తులందరికీ కనబడెను. ఆ కాలమందు పుట్టినట్టున్న నాకును కనబడను. ఎవరైనా ఆ కాలమందు పుట్టినట్టు నాకును కనపడను అన్నాడు కదా. ఎవరైనా ఈ గ్రంథం రాస్తుంది ఎవరు? పౌలు గారు. పౌలు గారు అంటున్నాడు నాకు కూడా కనపడ్డాడు అంటాడు కదా. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పేసి సౌలు మాట్లాడినప్పుడు సౌలు గారు ఏమయ్యారు? మారు మనసు పొంది నేను ప్రభువుని ఈ రీతిగా హింసిస్తున్నానని తెలుసుకొని ఆయన హింసకుడుగా ఉన్నా కానీ తర్వాత ఏమయ్యాడు? సేవకుడుగా మారాడు. ఆత్మల రక్షణార్థమై అతను ఎంతో దేవుని పని చేసినట్లుగా మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎంతగా నిలబడ్డాడు. అప్పటికి ప్రభువుని ఎరగక తలకి ఆయన చేస్తున్న హింసను చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనపడి ఏమన్నాడు? ఎందుకు అలా హింసిస్తున్నావు, సంఘాన్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడినప్పుడు పౌలు గారు మారు మనసు పొందిన సందర్భం అంటున్నాడు. ఏమన్నాడు? ఆ కాలమందు పుట్టిన నాకును కనబడాను. అసలు చూసినవాడే ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఇప్పుడు చూసిన వ్యక్తే ఏం చెబుతున్నాడు? మృత్యుంజయుడయ్యి ఆయన తిరిగి లేచి కనపడినప్పుడు ఆయన నాకు కూడా కనపడ్డాడు అన్నాడు. ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని సాక్ష్యాలు! ఇవన్నీ కూడా ఎందుకు పెట్టాడో తెలుసా మనకు దేవుడు? ఎందుకంటే మభ్యపరుస్తారు. ఒకరు ఇప్పుడు 12 మంది శిష్యుల్లోనే ఒక అతను ఏమయ్యాడు? ద్రవ్యానికి ధనానికి అమ్ముడుపోయాడు. ఒకవేళ ఒకళ్ళిద్దరికే కనపడితే లేదు నా శిష్యులకే కనపడ్డాను అనుకో, లేదు అది కరెక్ట్ కాదు, నేను అనేకులకు కనపడాలి, అనేకులకు పరిచర్య చేయాలి అని చెప్పేసి, అనేకులకు తెలియజేయాలి ఈ సత్యాన్ని అని చెప్పేసి మనందరికీ కూడా ఎన్నో బలమైన ఆధారాలు దేవుడు మన యందు పొందుపరిచాడు. చదవమ్మా. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యునుడు కాను. అయినను ఆయన స్థితి ఎలా మారిందో చూడండి. అంతకుముందు స్థితి ఏంటి? ఏమన్నాడు? హింసించేవాడంట. తర్వాత ఏమంటున్నాడు? నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటున్నాడు. మార్పు చూడండి, మార్పు, గొప్ప మార్పు కాదు ఇది. ఈరోజు నీవు నేను మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మనలో మార్పు కనపడితే మనకు ఒక కసి ఉండాలి, మనకు ఒక పట్టుదల ఉండాలి, మనకు ఒక గురి ఉండాలి. ఇదిగో ఈ వ్యక్తికి సువార్త చెప్పాలి, ఖచ్చితంగా దేవుళ్ళకి తీసుకురావాలి అని. జస్ట్ వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, మన పనుల్లో నిమగ్నం అయిపోతున్నాం, మన పనులు చేసుకోవద్దని కాదు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. రోజుకు ఒక గంట మనము కనుక ఖచ్చితంగా ఎవరికన్నా కానీ సువార్త చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు దేవుళ్ళకి మనం ఒక్కరమైన సంవత్సరంలో ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకురాలేమా? ఖచ్చితంగా తీసుకురాగలం. ఇది సత్యం. ఈ రుజువులతో కూడిన ఆధారాలు చూపించండి. ఎందుకు నమ్మరు? ఏమంటే కోర్టుల్లో ఎన్నో రుజువులు చూపిస్తున్నప్పుడు ఆ జడ్జి ఏం చేస్తాడు? ఆధారాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఓకే ఇది రైట్, కేసు కొట్టేయండి అని చెప్పేసి చెప్తాడు. ఇప్పుడు ఒక దోషి అంటే ఒక పాపపు జీవితంలో జీవిస్తున్న వ్యక్తికి రుజువులతో కూడిన ఈ యొక్క సువార్తను మనం పరిచయం చేస్తే ఖచ్చితంగా నమ్ముతాడా లేదా? ఈరోజు మనందరం నమ్మాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం మరణించాడని విశ్వసించాము. మరి ముఖ్యంగా ఆయన పునరుద్ధానుడయ్యాడని విశ్వసించాము. ఈరోజు మనందరం కూడా ప్రభువుని విశ్వసించామంటే కేవలం కారణం ఏంటి? మనందరం కూడా ఏమవ్వాలని గమనించాలి. మనందరం కూడా ఏ ఉద్దేశంతో మనందరం కూడా ప్రభువుని అంగీకరించి ఉన్నాము? మనము కూడా పునరుద్ధానము అవ్వాలి. దేవుని యొక్క సంకల్పం ఏంటి? మనందరం కూడా మృత్యుని జయించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కటే కాదు, అదంతా కూడా మనకు మాదిరి చూపించాడు. భవిష్యత్తులో మీరు కూడా ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళి ఉన్నాడో మరలా అదే రీతిగా రానై ఉన్నాడు. రానైనప్పుడు నీవు నేను మనందరం కూడా ప్రభువుతో మనము లేపబడతామనేది ఒక బలమైన విశ్వాసంతో మనము ఉండాలి. ఉంటున్నామా? ఇలాంటి ఆధారాలతో కూడిన విషయాలను సమాజంలో ప్రకటిస్తే, సమాజంలో అంటే మన సహోదరులకి, మన చుట్టుప్రక్కల వారికి తెలియజేస్తే వాస్తవాలను తెలియచేయాలి మనం. అయ్యా దేవుడిని నమ్ముకయ్యా నీ పాపాలు తీసేస్తాడు, క్షమిస్తాడు అంటే వింటాడు, వదిలిపెడతాడు. కానీ
ఆధారాలు చూపించాలి. సమాజం ఆధారాలేందే నమ్మే పరిస్థితిలో లేదు. మొన్నటి దిన గ్రూప్లో మీ అందరూ కూడా చూశారు కదా, 2000 సంవత్సరాల నుంచి ఆ కత్తిని సైడు బల్లెపొడు పొడుస్తాడు కదా సైనికుడు, ఆ కత్తి ఇప్పటికీ కూడా ఉంది అని గ్రూప్లో పాస్టర్ గారు పెట్టారు. చూసారా మీరు? ఎన్ని సంవత్సరాలు బట్టి, వేల సంవత్సరాలు బట్టి కాస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దానిని మాయ చేసేస్తారు. ఆ సమాధిని ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఎందుకు అలా భద్రపరుస్తున్నారు? సందేహం ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారు? చూపి అని నన్ను అడిగారు అనుకోండి, ఏం చేయాలి మనం? ఆధారం ఉండాలి కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు 500 మందికి పైగా కనపడ్డాడు కదా, 500 మందికి పైగా కనపడిన వారు ఆ ప్రాంతంలో వాళ్ళ రిలేషన్స్ కానీ, ఆయన తిరిగిన ప్రాంతం కానీ అవన్నీ కూడా ఆధారాలతో ఉన్నాయిగా. ఇప్పటికీ ఆయన పుట్టి ఉన్న ప్రాంతము ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్తను ప్రకటించినప్పుడు ఇప్పుడు నేను మరణించాను అనుకోండి, నా ఆనవాళ్ళు ఉంటాయా లేదా? మా రిలేషన్స్, మా బంధువులు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఉంటారా లేదా? మరి ముఖ్యంగా సంఘం ఉంటుంది కదా, ఇట్లా చెప్తారు కదా, ఇదిగో పలానా ప్రాంతంలో ఒక వ్యక్తి ఇలా సువార్తను ప్రకటించేవాడని. ఇలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానుడై వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని ప్రాంతాలలో సువార్త కొంతమందికి కనపడుతూ ఈ రుజువులతో కూడిన విషయాలను అనేకులకు చూపించి వెళ్ళాడు. చదవమ్మా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. అలాంటి జీవితం కలిగి నీవు నేను ఉండాలి ఖచ్చితంగా ప్రియులారా. మనము అలాంటి బలమైన విశ్వాసంతో ఉంటేనే మనము లేపబడతాం. మనం కూడా అది నమ్మకం. పూర్వమందు మనము కూడా ఎలాంటి వారము? ఆయనని ఎరగకముందు దూషణ మాటలు మాట్లాడే వాళ్ళము, చెడు స్వభావాలతో ఉండేవాళ్ళము. కానీ ఈరోజు మనం ఆయన ఎరిగిన తర్వాత ఇలాంటి స్వభావం కలిగి ఉండాలి మనం. నేనేమై ఉన్నానో ఆయన కృప వలనే, దేవుని కృప వలనే. 12వ వచనం చూడండి అక్క, చూడండమ్మా. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు ఏమంటారంట? మృతుల పునరుద్ధానము లేదని అసలు ఎట్లా చెప్తున్నారు? చెప్పేవాళ్ళు కొద్దిగా సందేహిస్తూ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పునరుద్ధానము లేదు అని సువార్తను చెబితే అప్పుడు ఆ కాలంలో వారి ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు అట్లా చెప్తుంటే పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అలా చెప్తే యేసుక్రీస్తు వారు కూడా ఎలా లెగిచాడని మీరు చెప్పగలరు? అది కూడా అబద్ధం అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు మన విశ్వాసం ఏంటి? అందరికీ కూడా ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న మానవాళి అందరికీ కూడా జనన దినం ఒకటి, మరణ దినం ఒకటి. కానీ ప్రభువుకి ఏముంది? ఆయన మరణించిన తర్వాత లేచిన దినం ఉంది. ఎవరికన్నా ఉందా ప్రపంచంలో? ఎవరికి లేదు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. అలాంటి పునరుద్ధానాన్ని మనకి సాక్ష్యాలతో సహా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ ముందు పెట్టాను, ఇగోండి ఆధారాలు, సమాజానికి తెలియజేయండి, అనేకులను ప్రభు చెంతకు తీసుకురండి, ఈ సత్యశివార్తను తెలియచేయండి అని. ఈ రుజువులు ఎందుకు పెట్టారు అంటే అప్పుడే ఏమన్నారు? మేము నిద్రించుచుండగా చాలా ద్రవ్యం ఇచ్చి ఆయన శిష్యులు వచ్చి దొంగతనంగా తీసుకెళ్లారని ఆ కథ అల్లారు అంటే ఇంకా ఎన్ని కథలు అల్లేవాళ్ళు చెప్పండి? ఇప్పుడు అల్లట్లేదా? సేవకులకు ప్రమాదాలు తలపెట్టినప్పుడు దానిని ఎలా మాఫీ చేయాలని చెప్పేసి ఎన్ని క్రియేట్ చేస్తున్నారు. వస్తాయి, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ దేవుడు మనకి ఇంత గొప్ప ఆధారం ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా బలంగా నిలబడాలి ప్రియులారా. అనేకులను దేవుళ్ళనికి తీసుకొచ్చే విధంగా మనం ముందుకు అడుగులు వేస్తుండాలి. యోహాను గారు రాసిన పత్రిక సువార్త, యోహాను గారు రాసిన సువార్త, యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ అధ్యాయము 11వ వచనం చూడండి. అయితే ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించుకుని 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడాను. వారు
అమ్మా, ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచురో నాకు తెలియదని చెప్పాను. చదువు. ఆమె ఈ మాట చెప్పి వెనుకకు తిరిగి యేసు నిలిచి ఉంటాడు చూసిన కానీ ఆయనని యేసు అని గుర్తుపట్టలేదు. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన దినాలలో, ఆ సంవత్సరాలలో, ఇప్పుడు వారితో పాటు ఉన్న శిష్యులకి వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడు? నేను 3వ దినమున లెగుస్తాను అన్నాడు. వీళ్ళు ఏమయ్యారు? మర్చిపోయారు. అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె, ఆయన ఏమనుకుందంటే యేసుక్రీస్తు వారిని తోటమాలని అనుకుంది. ఆయన రాకడ దినంలో మనం ఏమనుకోవాలి? ఒకసారి ఆలోచన చేసుకుందండి. మనం చాలా అలర్ట్గా ఉండాలి. ప్రభువుతో ఉన్నవారే చూడండి, సమాజం ఎలా ఉంటుంది అంటే బిజీ లైఫ్ అలా అయిపోతుంది మన పరిస్థితులు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇంకా మన బిజీ లైఫ్ అయిపోయింది మనకి. కనీసం గ్రంథాన్ని మనం రోజుకొకసారి చూసి చదువుకోవడానికి కూడా మనకి తీరిక ఉంటుందా? ఉండట్లేదు. చదవమ్మా. అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతారో నాతో చెప్పుము అనెను. ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని ఆమెను పిలిచాను. ఆమె యేసు వైపునకు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బీ అని పిలిచాను, రబ్బు అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థం. అప్పుడు గుర్తుపట్టింది మహాతల్లి. చదవమ్మా. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకునవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును వాని యొద్దకు మగ్దలేని మరియయు వచ్చి నేను ప్రభువును చూచితినని నాటుతో ఈ మాటలో చెప్పమని శిష్యులకి తెలియజేయను. ఏమి కూడా చూసింది కదా, మరి ఏమి గారు కూడా చూసింది. ఇంకా మనందరికీ తెలిసిన, అందరికీ పరిచయమైన ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఎవరు? తోమా గారు. తోమా గారి విశ్వాసం ఎట్లాంటిదో మీ అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి తోమాలు, ఉన్నారు అని చెప్పేసే మనకి సాక్ష్యాలు, ఈ ఆధారాలు ఖచ్చితంగా ఎదురవుతాయి సమస్యలు. చదవమ్మా ఒకసారి 26వ వచనం చూడు. ఇదే అధ్యాయము. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అనెను. తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము. ఆయన గాయాలు చూస్తేనే నమ్ముతాడు. అమ్మ, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండిమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా ప్రభువా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు మనందరము కూడా విశ్వాసంతో దైవగ్రంథాన్ని చూసి, దైవగ్రంథంలోని మాటలను విశ్వసించి, ప్రభువును అంగీకరించి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న వారు నిజంగా ధన్యులు. అయితే తోమా గారి విశ్వాసము తర్వాత ఏమయ్యాడాయన? అంత డౌట్ఫుల్గా ఉన్న వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు తోమా గారికి కనపడగానే ఆయనకి సందేహం ఉన్నప్పటికీ కూడా అవన్నీ చూసి ఆయన విశ్వాసము ఎంత బలంగా ఉందంటే సువార్త నిమిత్తం అతను హతసాక్షి అయ్యాడు. అలాంటి జీవితాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము కూడా సంఘం పట్ల చాలా బాధ్యత కలిగి వ్యవహరించాలి. సంఘం పట్ల అంటే ఆత్మల భారము కలిగి. సువార్త పని చేసేటప్పుడు ఎన్నో విధాల అడ్డంకులు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీరిని గుర్తు చేసుకోవాలి మనం. ఎవరిని? పౌలు గారు ఏం చేశాడు? ఆయన, నేను హింసకుడుగా ఉన్నప్పుడు మరి ఆయన నాకు కనపడి నేనే ప్రత్యక్ష సాక్షిని అని చెప్తున్నాడు. సాక్షిని చెప్తున్నాడు. అక్కడ 100 మందికి కనపడ్డాడు.
ఇలాంటి ఆధారాలతో కూడిన ఈ విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని మనము స్వీకరించినందుకు నిజంగా చాలా ధన్యులు. 26 నుంచి 29 వరకు చదువుకున్నాం కదా మనం. యోబు గ్రంథానికి రండి ఒకసారి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. అప్పటి విశ్వాసుల యొక్క చూడండి, పాత నిబంధనలో వాళ్ళు ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నారో ఒకసారి మనము చూసుకున్నట్లయితే 19:20, 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచి అనియు నేను ఎరుగుదును. ఏమంటున్నాడండి? ఎప్పుడిది? నా విమోచకుడు సజీవుడని. ఆయన ఎవరంట? నా ప్రభువు. ఖచ్చితంగా ఆయన సజీవుడు, మృత్యువును జయిస్తాడు. ఆయనకి మరణము లేదు, మృత్యువుని జయిస్తాడు. జయించిన తర్వాత మనము కూడా అలాంటి విశ్వాస జీవితం కలిగి ఉండాల్సిన విశ్వాసం మనకి కూడా ఉండాలి ప్రియులారా. ఎప్పుడు ఇది? ఏ కాలంలో ఇది? ప్రభు మరణము జరగలేదు. ఖచ్చితంగా ప్రభువు పునరుద్ధానుడవుతాడు, ఆయన సజీవుడని చెప్పేసి నమ్మాడు భక్తుడు. ఈరోజు మనకి ఇన్ని ఆధారాలతో కూడిన మరి వాస్తవాలను మన చేతిలో పెట్టినా సందేహించే స్థితిలో ఒకవేళ మనం ఏమన్నా ఉన్నామా? అలా ఉంటే మన స్థితి ఏంటనేది ఒకసారి పరిశీలించుకోవాలి. అవిశ్వాసుల జాబితాలకు వెళ్ళిపోతాం. విశ్వాస జాబితాలో మనం నిలబడాలి అంటే అనేకులకు మనము సువార్తను పరిచయం చేయాలి. అలవాటుగా మనము ఇలా సంవత్సరాలు, దయచేసి నేను మిమ్మల్ని ఉద్దేశించి నొప్పించటం అని కాదు, సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈరోజు ఆదివారము సంఘాలు ఫుల్ అయిపోతాయి. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ సువార్త భారమ కలిగి ఉండేవాళ్ళు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. నిజంగా. ఎందుకు అంటే ఆయన ఏ రీతిగా అయితే వెళ్ళి ఉన్నాడో మరలా అదే రీతిగా రానై ఉన్నాడు. ఆయన వచ్చిన టయానికి మనందరము కూడా మీరు ఏం చేశారు అని మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఉండాలి కదా. నిత్యము ప్రతిదినము కూడా మనం ఈ యొక్క సందర్భాలని ఎందుకు ఆలోచించాలి అంటే, అసలు ఈ గ్రంథాన్ని మన చేతిలో దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, మనం ఈరోజు జరిగింది రేపు మర్చిపోతాం. అందుకని ప్రతి నిత్యము ఏం చేయాలి? మనం దైవ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఒక చక్కని సందర్భం చెప్తూ ఉంటాడు కదా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో ఏమన్నాడు? అపోస్తుల బోధయందును సహవాసమందును, మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. మనమందరము కూడా ఎలా ఉండాలి అంటే ఆ రీతిగా ఆ సహవాసం కలిగి ఉండాలి. సంఘముతో ఎలా ఉండాలి? మనము సహవాసము కలిగి ఉండాలి. సంఘముతో సహవాసం అంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉన్నట్టు? యేసుక్రీస్తు వారితో. మనల్ని ఏమన్నాడు? మనతో స్నేహం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాగా స్నేహం చేస్తాడు అంటే మనము సంఘముతో సహవాసం కలిగి ఇలా వాక్యాన్ని మనము ప్రతి సందర్భంలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే మనం ఎవరితో సహవాసం కలిగి ఉన్నట్టు? క్రీస్తుతో మనము సహవాసం కలిగి ఉన్నట్టు, దేవునితో మనము సహవాసం కలిగిన వారమై ఉన్నాము. మనకి ఎంత భాగ్యం ఇచ్చాడో చూడండి. సంఘముతో సహవాసం చేస్తూ ఈ యొక్క సువార్తను మనము ధ్యానిస్తూ మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే ఏదో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి మనం బయట చెప్పుకుంటాం. ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరని చెబుతాం మనం? అదిగో నాకు ఒక పలానా వ్యక్తి ఉన్నాడు అన్న. ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఎవరు బెస్ట్? ఎవరు? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు తప్పితే ఇంకా మనకి ఎవరు ఉండకూడదు బెస్ట్. ఇంక ఎవరన్నా బెస్ట్ ఉన్నారంటే వాళ్ళని విగ్రహాలతో పోల్చాడు దేవుడు. మనం వారిని ప్రేమించాలి, వారి పట్ల మనకి బాధ్యత ఉంది కాబట్టి వారి ఆత్మని దేవుని దగ్గరికి ఎలా తీసుకురావాలని ఈ యొక్క సువార్తను పరిచయం చేయాలి. దానిని బట్టి మనము సహవాసం కలిగి ఉండాలి.
లేదు ఇతనితో ఈ బిజినెస్లో కలిసి ఉంటే ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి బిజినెస్ ఆలోచనలు చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మరి ముఖ్యంగా ఎవరితో ఎలాంటి సహవాసం చేసినప్పటికీ కూడా వాక్య పరిచయం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. మనందరం కూడా స్కూల్ పిల్లలు, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు నీ సబ్జెక్ట్ ఏంటి, నా సబ్జెక్ట్ ఏంటి, నీకెన్ని పోయినాయి, నాకెన్ని వచ్చినాయి, నీవు పాస్ అయ్యావా, ఇవే కాదు. ఒకవేళ ఎవరైనా కానీ తప్పిన వాళ్ళు ఉంటారు కదా, వారిని ఎలా బలపరచాలి? ఏం కాదు, నీకు దేవుడు మరొక తరుణంలో ఖచ్చితంగా దేవుడు గొప్ప అవకాశాన్ని నీకు ఇస్తాడని చెప్పేసి బలపరచాలి. దేవుని గురించి 4 మాటలు చెప్పాలి. ఈరోజు సమాజంలో చాలామంది పిల్లలు చూడండి సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు? ఇదే భవిష్యత్తు అనుకుంటున్నారు. కానీ మనం మరొక భవిష్యత్తుని పరిచయం చేయాల్సిన బాధ్యత మనం ఉంది. కాబట్టి మనందరము కూడా ఈ రుజువులతో కూడిన ఆధారాలు మనకి దేవుడు ఎందుకు పెట్టాడు అంటే, సమాజంలో మనల్ని ఏం చేసేవారు ఉన్నారు? ప్రశ్నించేవారు ఉన్నారు అనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, ఎక్కడ నా బిడ్డలకు ఆధారాలు ఇవ్వకపోతే, ఏమీ చూపలేని స్థితిలో ఉంటే, నా పిల్లలకి ఇప్పుడు మనందరం కూడా బిడ్డలకి ఏమి ఇచ్చిపోతూ ఉంటాం? ఆస్తుపాస్తులు ఇచ్చిపోతూ ఉంటారు, అవునా? కానీ మనకు దేవుడు ఏమిచ్చాడు? రుజువులతో కూడిన గ్రంథాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనకి ఆయనని ఎరిగి ఉంటే మనందరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తాను అని దేవుడు చక్కని విలువైన బలమైన మాటలు మనకు తెలియజేస్తూ, మరి అనేకులతో ఎందుకు దేవుడు ఈ విలువైన సంగతులు మనకు తెలియజేస్తూ ఉంటాడు అంటే, ఖచ్చితంగా నీవు నేను మనందరం కూడా ఆయన ఆకర్షణలో ఉన్నాము అని. ఆకర్షణలో లేని వారికి ఇది అన్యత ఉండదు ప్రియులారా. ఆయనలో ఉన్నాము మనం ఆకర్షణలో. రేపటి రోజున ప్రశ్నించాల్సి వస్తే ఇదిగో రా, గ్రంథం దగ్గరికి రా, చూపిస్తాను అని మాట్లాడగలగాలి. తెలియని వారికి అవగాహన కల్పించాలి. ఇది ఎవరి బాధ్యత? మనందరి బాధ్యత. తోమా గారు ఏం చేశాడు? అదే చేశాడు. పౌలు గారు ఏం చేశాడు? అదే చేశాడు. అందరినీ బలపరిచి దేవుళ్ళలోనికి తీసుకొచ్చాడు. కాబట్టి వినిన ఈ సంగతులను దృష్టిలో ఉంచుకొని మన భుజముల మీద భారం ఉందని గుర్తెరిగి అపోస్తుల కార్యాలు 1 కొరింథీ 15వ అధ్యాయానికి రండి, ఒకసారి ముగిచేసుకుందాం. చూడండి 15:33. ఈ యొక్క సందర్భం కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే, మోసగించేవారు ఉంటారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. చదవమ్మా. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. ఉన్నారా? ఇలాంటి వారు ఉన్నారా? ఎలాంటి వారు? దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. లేని వారు ఎందరో కనపడుతున్నారా లేదా? చూడండి, కొన్ని కుటుంబాలలో ఎలా ఉంటుందంటే, బిడ్డలను పట్టించుకోరు. వారి సంతోషాల కోసం ఎన్నో ఎంజాయ్మెంట్లు బయట చేసుకుంటూ ఉంటారు. భార్య ఏంటి, పిల్లలేంటి, ఇలాంటి స్థితులు ఉండవు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత పురుషులు, మరి ముఖ్యంగా దేవుడు ఏమి నేర్పిస్తూ ఉంటాడు అంటే, కుటుంబాన్ని బాగా ఏలమని చెప్తూ ఉంటాడు. కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని చెబుతాడు. బిడ్డల భవిష్యత్తు గురించి, పిల్లలకు దేవుళ్ళు నిలబెట్టాలి, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలని చెప్తూ ఉంటాడు. కొందరికి దేవుని జ్ఞానం లేని వారి స్థితి ఎలా ఉంటుందంటే, కుటుంబం ఏంటో లేదు అంటే లోక సంబంధమైన వాటిని అన్నీ సమకూరుస్తారు కానండి, పాపము చేయకోకుండా ఉండాలి అని నేర్పే పరిశుద్ధ గ్రంథాన్ని పరిచయం చేయలేని స్థితిలో ఉంటారు. కాబట్టి మోసపోకుడి, దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడికిని ఖచ్చితంగా చేరుతుంది. మన సహవాసం అనేది ఖచ్చితంగా ఎవరితో ఉండాలి? వాక్యముతో ఉండాలి, సంఘముతో ఉండాలి, అపోస్తుల బోధతోనూ, నిత్యము ఇప్పుడు మనము ప్రతిసారి కూడా బలలో పాల్గొనే అవకాశం దేవుడు కల్పించాడు. మనం ఎప్పుడూ కూడా రొట్టె విరుచుటందు అశ్రద్ధ అనేది ఉండకూడదు. ఇంక లాస్ట్ ఏమన్నాడు? నిత్యము ఏం చేయాలి? మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. సంఘం గురించి, సంఘ సహోదరుల గురించి, సహోదరుల గురించి ఒకరి కోసం ఒకరము ప్రార్థన చేసుకోవాలి.
ప్రార్థన చేసుకుంటూ ఈ రుజువులతో కూడిన ఆధారాలను మనం ఏం చేయాలంటే బలంగా వాటి యందు విశ్వసించాలి. అందుకే చెప్తున్నాడు, సమాధి చేస్తారు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా ఈ రుజువులతో కూడిన విషయాలను తెలియచేసింది. ఎందుకు అంటే సత్యాన్ని ఏం చేసేవారు ఉన్నారని, సమాధి చేసేవారు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మీ దృష్టికి ఇక్కడ అంటే మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో లేదో కానీ చాలామంది ఏమంటారంటే మాకు రుజువులతో చూపించని బయట అడుగుతారు. బయట అడిగేవారు ఉన్నారు, మీకు తెలుసో లేదో కానీ. మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఎదురైందో లేదో తెలియదు కానీ నాకైతే ఎదురైంది అది. ఎలా నమ్ముతున్నావు, నువ్వు చెప్పు, నువ్వు చూసి వచ్చావా అంటారు. చూసి వచ్చావా అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఉన్నాం రా, సమాధి ఉంది, ఇవన్నీ కూడా ఆధారాలతో ఉన్నాయని చెప్పేసి మనం ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళి చూపించిన అవసరంలా. మనకి మన చేతిలోనే గ్రంథాన్ని పెట్టాడు, అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అందుకనే చెప్తున్నాడు, నేను ఆ కాలంలో ఉన్నవాడినైనా నేను కూడా ఆయనను చూచి తిని ఆయనతో మాట్లాడాను. ఇంకింతకన్నా రుజువులు ఏం కావాలి? సమాజంలో కనపడ్డాడు 500 మందికి, అంత మాత్రమే కాకుండా తన తమ్ముడికి కనపడ్డాడు, మరి శిష్యులకి కనపడ్డాడు. శిష్యులకి, ఇంకెవరికి? సంఘంలో ఉన్న అందరికీ కూడా కనపడి 40 రోజులు మరి ఆయన అనేకులకు కనపడిన సందర్భాలు మనం ఇప్పటివరకు చూసి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని మీ అందరూ కూడా గ్రంథాన్ని పరిశీలించిన వారే, మీకు అవగాహన ఉంది కాబట్టి ఈ విషయాలను బలంగా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రకటించాలని మీ అందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళారనుకోండి, అదే జాబ్లోకి వెళ్ళారనుకోండి, వారికి ఏం చేయాలి? మీరు ఏం పరిచయం చేయాలి? పునరుద్ధానం ఎవరికి లేదు, ఆయనకు ఒక్కడికే ఉంది. ఇదిగో ఈ అధ్యాయం చాలు, 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న రుజువులు చూపిస్తే ఖచ్చితంగా అవును కదా, వాస్తవాలు కదా. గ్రూప్లో పెట్టాడు కదా సమాధి, ఖాళీ సమాధిది వీడియో కూడా పెట్టారు పాస్టర్ గారు. రుజువులు, ఆధారాలు. సమాజం ఆధారాలు లేనిదే నమ్మదు. అలాగనే ఈరోజు విశ్వాసంలోనికి ఎవరినైనా తీసుకురావాలన్నా కానీ ఖచ్చితంగా ఆధారం ఉండాలి, ఆధారం చూపించాలి అంటే ముందు మనం వాటి పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ఈ యొక్క బలమైన విషయాలను మరి అనేకులకు తెలియచేసి అనేకులను దేవుళ్ళని తీసుకొచ్చే పిల్లలుగా ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకి కారణభూతమైన మా తండ్రి, నాయనా మమ్మలను ప్రేమించి, నాయనా సమాజము నా తండ్రి మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని తండ్రి ప్రశ్నించినప్పుడు మేము ఏమాత్రము కూడా సందేహింపక, ఇదిగో తండ్రి మా చేతిలో నా తండ్రి నాయన ప్రభా, మీరు మృత్యుంజయుడైన తర్వాత ఎందరికో కనపడిన సందర్భాలు, ఇదిగో తండ్రి ఎన్నో సాక్ష్యాధారాలు మా ముందు పెట్టారు నాయన. అవును తండ్రి, ప్రభువును ఎరిగాము అని చెప్పుకునే వారి పట్ల కూడా కొంత అవగాహన లోపం ఉంది అని తండ్రి, ఈ యొక్క సందర్భము మా అందరికీ కూడా చాలా అవసరము అని ఇదిగో తండ్రి మేము మాట్లాడుకొని ఉన్నాం తండ్రి. మరి ఈ గ్రంథంలో ఈ యొక్క మెలకువ కలిగిన విషయాలు పట్ల అవగాహన కలిగి అనేకులను మీ పాదాల చెంతకు తీసుకురావడానికి కృప చూపండి తండ్రి. ఇదిగో తండ్రి, ఆ కాలంలో ఉన్న పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. తోమా గారు నమ్మిన తర్వాత నాయన ప్రభ, అవిశ్వాసి అయినప్పటికీ కూడా నమ్మిన తర్వాత నాయన ప్రభ, అలా అతను ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే తండ్రి, ప్రభు కోసం, పరిచర్య కోసం ఇదిగో తండ్రి నాయన ప్రభ ఆయన హతసాక్షి అయ్యి, ఇదిగో తండ్రి భక్తులు మా ముందు ఎందరో నా తండ్రి నాయన ప్రభు మార్గాన్ని చూపి ఉన్నారు. కాబట్టి తెలుసుకున్నాం మేము ఈ మాటలు విని విడిచిపెట్టడం కాక మా హృదయమందు భద్రపరుచుకొని మీకోసమే ఉన్నతంగా బ్రతికే పిల్లలుగా ఉండటానికి మీ యొక్క సహాయతను మాకు ప్రసాదించమని మా ప్రభువు మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.